ఇంతవరకు చైనా మీద ఇండియా మీద టారిఫ్ల యుద్ధం ప్రకటించిన ట్రంప్ మొన్న గ్రీన్లాండ్ విషయంలోనూ డెన్మార్క్ తో అయిన గొడవలోనూ గ్రీన్లాండ్ కి మద్దతుగా నిలిచిన అన్ని దేశాల మీద ఫిబ్రవరి 1 నుంచి ట్యాక్సులు విధిస్తానని గత 4 రోజులుగా ఊదరగొట్టాడు. అయితే నిన్న జరిగిన దావోస్ మీటింగ్ లో ఒక్కసారిగా మాట మార్చాడు. దానికి ముందు ఏం జరిగిందో చూద్దాం. Right after Davos, the next weekend, I will travel to India. There's still work to do, but we are on the cusp of a historic trade agreement. Indeed, some call it the mother of all deals. One that would create a market of 2 billion people, accounting for almost a quarter of global GDP. And crucially, that would provide a first mover advantage for Europe with one of the world's fastest growing and most dynamic continents. దావోస్ మీటింగ్ లో EU ప్రెసిడెంట్ అయిన ఉర్సులా ఆవిడ ప్రసంగిస్తూ భారత్ తో కలిపి EU దేశాలన్నీ 200 కోట్ల ప్రజల జనాభా ఆశలు నెరవేర్చేందుకు అగ్రిమెంట్లు జనవరి 25 నుంచి 27 మధ్యలో చేసుకోవడం జరుగుతుంది. అది EU దేశాలకి మరియు భారతదేశానికి కూడా మేలు కలిగే విధంగా ఉంటుందని ఒక్క ప్రకటన చేయడంతో ట్రంప్ దిమ్మ తిరిగిపోయింది. హెచ్చంతరని పరిస్థితిలో మళ్లీ తనే తన ఇన్స్టా ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్టి పరిస్థితుల్లోనే EU దేశాల మీద 10% ట్యాక్స్ ఉండదు, వాళ్ళు మా మిత్రులు అని కొత్త రాగం ఆలాపించడం మొదలు పెట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయనకి ప్రత్యేకించి ఇప్పుడు EU దేశాల మీద నాటో దేశాల మీద కొత్తగా ప్రేమ కలిగిపోలేదు. కానీ భారత్ ఎక్కడ ఎదిగిపోతుందని భయం మాత్రం ప్రారంభమయ్యింది. ఇవన్నీ నాటో దేశాలు EU దేశాలన్నీ తెలుసుకొని తమ అనుకున్నట్టుగానే భారత్ అగ్రిమెంట్ చేసినట్టయితే ట్రంప్ ఇక ముందు ఇటువంటి పిచ్చి పిచ్చి మాట్లాడకుండా కట్టడి చేసినట్టు అవుతుంది. కనుక EU దేశ భాగస్వాములైన అందరూ కూడా ఖచ్చితంగా మన ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి ముందుకు వస్తాయని ఆశిద్దాం. ఖచ్చితంగా జరిగితేనే ట్రంప్ కి నోటికి తాళం పడుతుందని మనం అందరం గమనించాలి. ముఖ్యంగా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఆయన మాటలకి నిలకడలేదు, ఆయన పద్ధతులకి ఒక స్పష్టమైన విధానం లేదు. ఇవన్నీ ప్రపంచ దేశాలు గమనిస్తూనే ఉన్నాయి. ఒక నిమిషం చైనా బెస్ట్ అంటాడు, ఒక నిమిషం ఇండియా బెస్ట్ అంటాడు, ఒక నిమిషం రష్యా బెస్ట్ అంటాడు, మళ్ళీ అదే నోటితో తిరుగుతుంటాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలాగుందో తెలియదు కానీ ఆయన వల్ల ప్రపంచ దేశాలు నిమిషానికి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి నాయకుడిని ఎన్నుకున్న అమెరికా ప్రజలు కూడా నెత్తినూరు బాదుకుంటున్నారు. ఇకనైనా ట్రంప్ తన నిర్ణయాలని ఒక అగ్రరాజ్య అధిపతిగా ఆలోచించాలి తప్ప ఏదో కామన్ మ్యాన్ లాగా ఏదో చిన్న దేశం ప్రెసిడెంట్ లాగా ఆలోచించకూడదని మనందరం కోరుకుందాం. ఏది ఎలా ఉన్నా ఇండియా గొప్పతనాన్ని తెలుసుకున్న EU దేశాలకు మాత్రం ఈ సందర్భంగా మనం వెల్కమ్ చెప్దాం. ఈ దేశాల్లో భాగస్వాములు అయినటువంటి ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ ఇప్పటికే మనతో సంప్రదింపులు జరపడం మొదలుపెట్టాయి. కనుక ఈ ట్రేడ్ డీల్ జరిగితే ఇరువురికి EUకి మరియు భారతదేశానికి కూడా మంచి రోజులు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక మనకి ఇటువంటి ఎన్నైనా ట్రేడ్ డీల్ జరిగేందుకు ముఖ్య కారకులైనటువంటి మన మోడీ గారికి కృతజ్ఞతలు తప్పదు. ఆయన సందర్భానుసారంగా తన టీం తో కలిసి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తు మన ప్రతిపక్షాలు ఇవన్నీ గమనించే స్థితిలో లేవు. వాటికి ఎంతసేపు రాజ్యాహంకారం, దురహంకారం తప్ప వేరే విషయాల్లో వీళ్ళకి అవగాహన లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ మిత్రపక్షాలైనటువంటి కొన్ని పార్టీలు అయితే ఇప్పటికి కూడా మన ప్రధాని గాని మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గాని సమర్థించేందుకు కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం దురదృష్టం అని చెప్పక తప్పదు. కనుక ఎక్కడైనా కళ్ళు తెరవండి. మన ప్రధాని గారు చేస్తున్న కృషికి మనందరం మద్దతు పలికి ఇటువంటి ట్రేడ్ డీల్ ఎన్నో జరిగి మన భారతదేశం సుభిక్షంగా సుసంపన్నం అవ్వాలని కోరుకుందాం. అయినా ఎప్పటికీ నమ్మలేము ట్రంప్ని. ఎందుకంటే ఆయన ఈ క్షణం ఒకటి మాట్లాడతాడు, మరొక క్షణం ఒకటి మాట్లాడతాడు. ఆయన మాటల్లో నిలకడ ఉండదు. కనుక ఈ రోజు ట్యాక్స్ రయ్యం, ఈ రోజు టారిఫ్లు విధించమన్న వ్యక్తి రేపు ఏదైనా మాట్లాడచ్చు. కనుక EU దేశాలు, నాటో దేశాలు, ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలి. పద్ధతి ప్రకారం తమ డీల్స్ ని కుదుర్చుకోవాలి. అలా జరిగితే ఇరువురికి మేలు జరుగుతుందని అన్ని కంట్రీ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. కనుక ట్రంప్ మాటలు నమ్మలేము. ఆ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ మీడియా మీ జనార్దన్.